శనగపిండితో క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది. మార్నింగ్ క్యారేజెస్కి అయితే పర్ఫెక్ట్ ఫ్రై అండి. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూడండి ఇలా మంచిగా మగ్గిపోయాయి కదా. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, కారం, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత శనగపిండి కొంచెం వేసుకోండి. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. శనగపిండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అంతే అండి.